ఏకాంగులను సంసారులుగా మార్చేది వివాహం. ఇరు హృదయాలను జతపరిచేది వివాహం. అలాగే తెలియని ప్రజల్ని బంధువులుగా మార్చేది వివాహం. దీన్ని ఘనమైనది అని దేవుడు సంబోధిస్తున్నాడు. వివరాలు విందాం. అందరికీ ప్రైజ్ ది లార్డ్. దయచేసి ఆదికాండము 2వ అధ్యాయము 18వ వచనం మనం చదువుకుందాం. వివరాల్లోకి వెళ్దాం. మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదుననుకొనెను. ప్రియులారా, ఇది ఆదాము యొక్క విషయంగా మనం భావించాలా? మనము ముఖ్యంగా గమనించి చూసినట్టయితే ఏదెన్లో ఒక ముఖ్యమైనటువంటి సంఘటన జరిగింది. దట్ ఈస్ ఫస్ట్ మ్యారేజ్. దేవుడే ప్రత్యక్షంగా ఆ మ్యారేజ్ను చేసినట్టుగా మనం గమనించాల్సి ఉంటుంది. మనందరికి తెలుసు, ఫస్ట్ మ్యారేజ్ ఆదాముకు అవ్వతో వివాహము జరిపించడం. వివాహం అనేది ఏంటి అనేది మనం ఆలోచిస్తే, పరస్పరము ఇద్దరు వ్యక్తుల్ని ఐక్యపరచడం, జతగా జీవింపచేయడం. ఇది దేవుని యొక్క గొప్ప ఉద్దేశంగా మనం తీసుకోవాలి. మరి దాని యొక్క ఉద్దేశం ఏమిటి? ముఖ్యంగా నరుడు ఒంటరిగా ఉండకూడదు, సాటి అయిన సహచరునికి కావాలి అనే ఉద్దేశం దేవునిలో ఉంది. కాబట్టి మనిషికి తోడు అనేది ముఖ్యం. వివాహంలో ఉన్నటువంటి ఉద్దేశం ఏంటంటే, ఫస్ట్ తోడు. రెండోది ఏంటంటే, సహజంగా శరీరంలో ఉన్నటువంటి సహజ కోరికలు తీర్చుకోవడం, వేరే వాళ్ళను ఇష్టపడకుండా తోటి సహచరునితోటే జీవించడం. మూడోది తీసుకుంటే గనక, పిల్లల్ని దేవుడిస్తే గనక వారిని కనడం. నాలుగో అంశం తీసుకుంటే గనక, వారిని దేవుని యొక్క భయం భక్తిలో, దేవుని దయలో, మనుషుల దయలో పెంచి చక్కటి విద్యాబుద్ధులు అభింపజేసి చక్కటి పౌరులుగా ఈ లోకానికి, ముఖ్యంగా సమాజానికి అందించడం. ఇది ప్రధాన ఉద్దేశంగా మనము తీసుకోవాల్సి ఉంటుంది. మ్యారేజ్ని బట్టే ఒక కుటుంబం ఏర్పడుతుంది. కుటుంబం ద్వారా సమాజం ఏర్పడుతుంది. సమాజాల ద్వారా దేశాలు ఏర్పడతాయి. దేశాల ద్వారా ప్రపంచం ఏర్పడుతుంది. ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే. కాబట్టి మానవుడి యొక్క జీవితము వివాహంతో ప్రారంభమవుతుందనే సంగతి మనం మర్చిపోకూడదు. ముఖ్యమైనటువంటి సంఘటనలు వివాహం తరపునే జరుగుతూ ఉంటాయి. అయితే ప్రియులారా, ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, ఆదామును సృష్టించినప్పుడు ఒక్కడైన సంగతి మర్చిపోకూడదు. ఒక్క మానవుడే సృష్టించబడ్డాడు. మనందరికి తెలుసు, అతన్ని మట్టితో దేవుడు సృష్టించాడు. ఏదేనులో సృష్టించాడు. ఒక తోటను సపరేట్గా వేసి ఆ తోటలోకి అతన్ని తీసుకొచ్చినాడు. అంటే ఏదేనులో సృష్టించి తోటలో ప్రవేశపెట్టినాడు. అది ఆయన నివాస ప్రాంతం. అయితే అంతకుముందే జంతువులు, పక్షులన్నీ సృష్టించబడ్డాయని మనకు తెలుసు. ఆదాముకు తోడుగా జంతువులు, పక్షులు అవన్నీ అతని చుట్టూ సంచరిస్తున్నట్టుగా గమనించవచ్చు. అయితే వాటన్నిటిని ఆయన దగ్గర తీసుకొచ్చాడు దేవుడు. తీసుకొచ్చిన తర్వాత అవన్నీ అతనితో ఆడుకుంటున్నాయి. కానీ అవి ఏంటో అతనికి తెలియదు. జంతువులు, పక్షులు, వాటి పేర్లన్నిటి తెలియదు. కాబట్టి దేవుడు ఆయనకు స్పెషల్ జ్ఞానం ఇచ్చినాడు. ఏంటంటే, పులిని చూసి పులి అని పేరు పెట్టడము, నక్కను చూసి నక్క అని పేరు పెట్టడం, గొర్రెను చూసి గొర్రె అని పేరు పెట్టడం. ఆయన మాట్లాడే భాష హెబ్రీ భాష అనుకోండి, ఆ భాషలో వాటికి పేర్లు పెట్టడం. ఒకవేళ వాటికి పేర్లు పెట్టకపోతే అది ఏ జంతువు అని చెప్పగలుగుతాడు? దాదాపుగా కొన్ని జంతువులు ఒకేలాగా ఉన్నట్టుగా కనపడతా ఉంటాయి.
మరి వాటికి పేర్లు ఉంటేనే వాటిని పిలగలుగుతాడు. కాబట్టి దేవుడు వాటికి పేర్లు పెట్టే జ్ఞానం ఇచ్చినాడు. జంతువులు వచ్చాయి, పక్షులు వచ్చాయి, ఆడుకుంటున్నాయి, వాటి అన్నిటినీ చూసి వాటికి పేర్లు పెట్టాడు. అరిస్టాటిల్ కంటే చాలా జ్ఞానవంతుడు ఈ విషయంలో సంగతి మర్చిపోకూడదు. అరిస్టాటిల్ చాలా కొద్ది పేర్లు పెట్టాడు, కానీ ఆదాము అయితే చాలా పేర్లు పెట్టినాడు. పిల్లరా, ఇక్కడ మనం గమనించి చూసినట్టయితే ఆ జంతువుల్లో కొన్ని విషయాలు ఆదాము గమనించేలాగా దేవుడు చేశాడు. ఏంటంటే అవి జతలుగా ఉన్నాయి. ప్రతి జంతువు దాని జతను కలిగి ఉంది, ప్రతి పక్షి దాని జతను కలిగి ఉంది. ప్రతి క్రిమి, కీటకము, పొట్టుతో పాకే పురుగులు అన్ని జతలుగా ఉన్నాయి. సృష్టి ఎక్కడ చూసినా గానీ ప్రతి ప్రాణి జతలుగా ఉన్నాయి. వాటిలో అతను గమనిస్తుంది ఏంటంటే అన్యోన్యత, ప్రేమ, అనురాగం, కలిసి ఆడుకోవడం, అన్యోన్యంగా ఉండడం, సాంఘిక జీవనం, ఇవన్నీ కన్నులారా చూస్తున్నాడు. చూసినప్పుడు ముఖ్యంగా అతను గమనించిందంటే అతను ఒంటరివాడు అనే ఆలోచన అతనికి వచ్చేలాగా దేవుడే ఆ యొక్క పరిస్థితి కల్పించినట్టుగా మనం గమనించాలి. గాడ్ ఈస్ మోటివేటింగ్ హిమ్. తనకున్నటువంటి లోపాన్ని గ్రహించేలాగా, గుర్తించేలాగా ముందు మోటివేట్ చేస్తున్నాడు. చూడండి, దేవుడు ఎంత గొప్ప దేవుడు. ఇప్పుడు కూడా మన జీవితంలో ఏం చేస్తున్నాడు? సమాజంలో మనం చూస్తున్నాం, మనతో పాటు పెంపుడు జంతువులు ఉంటున్నాయి, గ్రామాల్లో, పట్టణాల్లో ఉంటున్నాయి. వాటిలో కూడా అన్యోన్యత, ప్రేమ, సాంఘిక జీవనము, కలిసి జీవించడము, అన్యోన్యంగా ఉండడము, ఇవన్నీ సమాజానికి దేవుడు అందిస్తున్నాడు. అలాగే ఆ రోజుల్లో ఆదాము కూడా జ్ఞానాన్ని అభివృద్ధి చేస్తున్నాడు. సమాజాన్ని చూసి, అక్కడ ఉన్నటువంటి సృష్టిని చూసి అతను నేర్చుకునే విధంగా చేస్తున్నాడు. అతనికి ఉన్నటువంటి లోటును గమనించేటట్టు చేసినాడు. తర్వాత మరి అది గుర్తించేసరికి దేవుడు ఏం చేశాడు? అతనికి సాటి అయిన సహచరిని దేవుడు క్రియేట్ చేసినాడు. మనందరికీ తెలుసు, ఆదామును మట్టితో సృష్టించాడు దేవుడు, కానీ అవ్వను మాత్రము మట్టితో సృష్టించలేదు. ఆదామును ఉన్నటువంటి ఎముకను తీసి సృష్టించాడని మనకు అందరికీ తెలుసు. అయితే ఏదైనా వనంలో మరి ఆదాముకు గాఢ నిద్ర కలిగజేసినాడు. అతని మరి ఎముకను తీసి అవ్వను సృష్టించినట్టుగా మనకు తెలుసు. ప్రియులారా, దిస్ ఈస్ ద ఫస్ట్ ఆపరేషన్ డన్ బై గాడ్ ఇన్ ఏడెన్, గార్డెన్ ఆఫ్ ఏడెన్. ప్రియులారా, మనం గమనించాలా, దేవుడు గాఢ నిద్ర కలిగేసి అంటే అనెస్థిసియా అన్నట్టుగా, అంటే ఏం మెడిసిన్ ఇవ్వలేదు. ఆ శక్తితో అతనికి గాఢ నిద్ర కలిగేసి ఆ ఎముకను తీశాడు. ఎముకను తీసినప్పుడు మనం గమనించాలా, ఆ ఎముకకు మాంసం ఉంది, రక్తం కూడా ఉంది. దాని ద్వారా స్త్రీని సృష్టించినట్టుగా మనం గమనించాలి. ప్రియులారా, ఎముక మరి హార్డ్గా ఉంటుంది, కఠినంగా ఉంటుంది, మాంసం మెత్తగా ఉంటుంది. ఇవి రెండు ఏం రిప్రజెంట్ చేస్తున్నాయి, దేనికి సాదృశ్యంగా ఉన్నాయని మనం ఒకసారి ఆలోచించాలి. ఎముక, తీయబడ్డటువంటి ఎముక పాత నిబంధనకు గుర్తుగా ఉంది. అలాగే దానికి అంటి ఉన్నటువంటి మాంసము క్రొత్త నిబంధనకు గుర్తుగా మనం తీసుకోవాలి. పాత నిబంధనల రూల్స్, రెగ్యులేషన్స్ ఎలా ఉంటాయి? చాలా కఠినంగా ఉంటాయి. కంటికి కన్ను, పంటికి పన్ను, చేతికి చెయ్యి, ఈ విధమైనటువంటి కఠినమైనటువంటి నిబంధనలు ఉన్నట్టుగా మనకు తెలుసు. నరుడు పాపం చేస్తే జంతువులను తీసుకొచ్చి బలి ఇవ్వడం అనేది అక్కడ నియమంగా పెట్టినట్టుగా మనం చూస్తున్నాం. యెహోవా దేవుడు చాలా ఉగ్రుడు, పాపమును సహించడు. తప్పనిసరిగా పాపం చేసిన వారికి కఠినమైన శిక్ష అనేది ఉంటుంది. ఆ విధంగా ఆ రోజులు నియంత్రించబడింది. కానీ కొత్త నిబంధన వచ్చేసరికి ప్రియులారా, ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే అంత కఠినత్వం లేదు.
మనిషి స్వతహాగా తాను పొందినటువంటి విశ్వాసం ద్వారా స్వయంగా తన యొక్క నడతను నియంత్రించుకొని వాక్యానుసారంగా జీవించడం అనేది, ఒక హోలీ ఫియర్ అనేది హృదయంలో దేవుడు స్థాపిస్తున్నాడు. క్రీస్తు ప్రభు వారు చెప్పిన ఇన్స్ట్రక్షన్స్, అలాగే పత్రికలు భక్తులు రాసినటువంటి ఇన్స్ట్రక్షన్స్, వీటికి ఒబీడియన్స్ చూపిస్తూ విశ్వాసాన్ని పెంపొందించుకుంటూ హోలీ ఫియర్ లో తమ జీవితాన్ని కొనసాగిస్తారు. ఇక్కడ పంటికి పన్ను అలాంటిది లేదు. స్వతహాగా పాపం చేస్తే భయం అనేది, హోలీ ఫియర్ అనేది మనకు వచ్చేస్తూ ఉంటుంది. స్ట్రిక్ట్ రూల్స్ లేవు. మరి రెంట్లోను కూడా రక్తం చిందించబడింది అనే సంగతి మర్చిపోకూడదు. పాత నిబంధనలో పాపం చేసిన వ్యక్తి జంతువుని తీసుకొచ్చి బలి ఇచ్చేవారు, రక్తం చిందించబడేది. ఆ బలులన్నీ యేసుక్రీస్తు సాదృశ్యంగా జరిగిన సంగతి మనం మర్చిపోకూడదు. అక్కడ రక్తమే కనబడుతుంది. రక్తం ద్వారానే విమోచన అనేది తెలియజేయబడుతుంది. ఇక్కడ కొత్త నిబంధనలకు వచ్చేసరికి మరి ఆ బలులను పక్కన పెట్టేసి సర్వమానవుల కోసం, వారి పాపం కోసం, ప్రక్షాళన కోసం యేసుక్రీస్తు వారు మొదటి రాకడలో శరీరధారిగా వచ్చి ప్రతి మానవుడి యొక్క పాపం కోసము తానే ఒకేసారి బలైపోయినాడు. రక్తం చిందించబడింది. ప్రియులారా, పాత నిబంధనలో రక్తం చిందించబడింది, కొత్త నిబంధనలు కూడా రక్తం చిందించబడింది. ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, ఆదాముకు అవ్వకు ఉన్నటువంటి సంబంధం రక్త సంబంధం. ఆయనలో నుంచి ఆమె తీయబడింది. అలాగే మరి రెండవ రాకడ సమయంలో రాబోతున్నటువంటి ఆత్మస్వరూపిగా రాబోతున్నటువంటి యేసుక్రీస్తు వారికి కూడా మరి సంఘం అనే స్త్రీకి రక్త సంబంధం ఉంది. ఎలా రక్త సంబంధం ఉంది? క్రీస్తు రక్తంలో ప్రతి విశ్వాసి కడగబడతాడు. కడగబడ్డటువంటి విశ్వాసులు ప్రపంచమంతా మరి అక్కడక్కడ ఉన్నారు. వారందరినీ కలిపి సార్వత్రిక సంఘం అంటున్నాం. బిబ్లికల్ భాషలో తీసుకుంటే గనక ఆ సంఘాన్ని కన్య అని పిలవడం జరుగుతుంది. పెళ్లి కుమార్తెగా పిలవడచ్చు. ప్రియులారా, మత్స మరక డాగు లేనటువంటి సంఘం. ఈ సంఘము క్రీస్తు రక్తంలో కడగబడింది. కాబట్టి క్రీస్తుకు సంఘానికి ఉన్నటువంటి సంబంధం ఏంటంటే రక్త సంబంధం. ఈ రక్త సంబంధములో ఏం కనబడుతుంది? ప్రేమ, త్యాగము, అన్యోన్యత, అనురాగం కనబడుతుంది. క్రీస్తు తన సంఘాన్ని, తన పెళ్లి కుమార్తెను ప్రేమిస్తున్నాడు. చూసారా ప్రియులారా, ఏదెను వనంలో మానవుడి యొక్క మనుగడ వివాహంతో ఆరంభమైంది. మరి ఇదే మనుగడ చివర్లో వివాహంతోటే ముగిసిపోతుంది. వీళ్ళారా, ఇక్కడ మనం గమనించి చూసినట్టయితే ఆదాముకు అవ్వను దేవుడు సృష్టించాడు. ఒక్క స్త్రీని సృష్టించాడా? అనేకులను సృష్టించాడా? ఒక్క స్త్రీని మాత్రమే సృష్టించాడు. కానీ ఈ రోజులో జరుగుతుంది ఏంటి? పాలిగామి. అనేక భార్యల్ని కలిగి ఉండడం, సహజీనం పేరిట అనేక రకాలుగా తప్పుడు పనులు దిగడం జరుగుతా ఉంది. దేవుడు ఏర్పాటు చేసింది ఒక స్త్రీనే. సో ప్రియులారా, ఇక్కడ మనం గమనించి చూసినట్టయితే ఇలా దేవుడు ఏర్పాటు చేసినటువంటి పద్ధతిని పక్కన పెట్టి బహుభార్యలను కలిగి ఉన్న వారు అనేక చిక్కుల్లో పడ్డట్టుగా బైబిల్ చెప్తా ఉంది. అబ్రహాం తీసుకోండి, యాకోబు తీసుకోండి, లెమెకును తీసుకోండి, మరి ఇంకా వేరే వాళ్ళను, దావీదు అలాంటి వారిని తీసుకోండి. మీరు చాలా తలనొప్పులు వారి జీవితంలో. అంటే స్త్రీలు ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తారని కాదు, పరిస్థితులు ఆ విధంగా మారుతాయి. చూడండి, వీరిద్దరిని దేవుడు ఏర్పాటు చేసి జతపరిచినాడు. జతపరిచిన వారి మధ్యలోకి థర్డ్ పర్సన్ వస్తే డేంజర్. భార్యాభర్తల మధ్య దేవుడు మాత్రమే మధ్యలో ఉండాలి. అప్పుడు వారి బంధము బలమైన బంధంగా మారుతుంది. కానీ ఈ రోజుల్లో భార్య ఉండగానే
అక్రమ సంబంధాలు పెట్టుకోవడం, భర్త ఉండగానే అక్రమ సంబంధాలు పెట్టుకోవడం, దీనివల్ల మనస్పర్ధలు పెరగడం, గొడవలు జరగడం, విడిపోవడం. కారణం తప్పని తెలుసు. నేను చెప్తుంది చదువుకోలేని వారి గురించి కాదు, చదువుకున్న వారి గురించి కూడా చెప్తున్నాను నేను. అన్నీ తెలిసిన వాళ్ళే తప్పుడు పనులు చేస్తున్నారు. తప్పుడు పనులు చేసేవారు ఒకటి గుర్తించాలి. నా మూలాన ఒక కుటుంబం నాశనం అవుతున్నది, ఒక స్త్రీకి ద్రోహం చేస్తున్నాను, ఒక పురుషునికి ద్రోహం చేస్తున్నాను అనేటువంటి ఇంగిత జ్ఞానం అనేది ఉండాలి. గుడ్డలు మార్చినట్టుగా మనుషుల్ని మారుస్తే సమాజం మెచ్చదు, విలువ ఉండదు. అలాగే దేవుడు అసలు మెచ్చడు. అలాంటి జీవితాలు శాపగ్రస్తం అవుతాయి. వీళ్ళారా, ఏ కుటుంబాన్ని కూడా మనం డిస్టర్బ్ చేయడానికి వీల్లేదు. దేవుడు జతపరిచిన వారిని ఎవరు కూడా సపరేట్ చేయడానికి వీల్లేదు. చిన్న చిన్న కారణాలను బట్టి, సాంఘిక జీవనంలో మనస్పర్ధలను బట్టి, బంధువుల జోక్యాన్ని బట్టి చాలా మ్యారేజెస్ ఈ రోజుల్లో బ్రేక్ అవుతున్నాయి. కారణము, భార్యాభర్తల మధ్య సరైన అండర్స్టాండింగ్ అనేది లేదు. ఇది ముఖ్యమైనది. అండర్స్టాండింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్. మరి తర్వాత ఒకరిపైన ఒకరికి విశ్వసనీయత అనేది వెరీ ఇంపార్టెంట్. నమ్మకం అనేది వెరీ ఇంపార్టెంట్. ఈ రెండు చాలా బలమైనటువంటి పునాదులుగా తీసుకోవాలి. ప్రియులారా, ఇక్కడ మనం గమనించి చూసినట్టయితే ఆదాము అవ్వను ప్రేమించినాడు. ఆయనలో నుంచి తీయబడింది. ఆయన స్వయంగా ఆయన యొక్క ఎముక, ఆయన యొక్క మాంసం, ఆయన యొక్క రక్తం ద్వారా తీయబడినటువంటి, సృష్టించబడినటువంటి స్త్రీ అచ్చం ఆయనలాగే ఉంది. కళ్ళు, ముక్కు, నోరు, చెవులు, జస్ట్ కొంచెం డిఫరెన్స్ బాడీలో. చూడడానికి అట్రాక్టివ్గా ఉంది, నాజుగ్గా ఉంది, సౌమ్యంగా ఉంది. అలాగే పురుషుడు కూడా హ్యాండ్సమ్గా ఉన్నాడు, మరి బలంగా ఉన్నాడు, ఆమెకు కూడా ఇష్టపడే విధంగా ఉన్నాడు. వీళ్ళారు ఇక్కడ మనం గమనించి చూసినట్టయితే ఆమె చూడగానే ఆయన ఒక కవిత్వం రాసేసాడు. నా ఎముకలో ఎముక, నా మాంసంలో మాంసం, ఇది నరుల్లో నుంచి తీయబడింది కాబట్టి నారీ అనబడును. కవిత్వం చదివేశాడు. ప్రియులారా, మరి ఆదాము ప్రేమ ఎటువంటిది తెలుసా? నీకు నాకు అది ఒక మాదిరిగా తీసుకోవాలి. అవ్వను చూడండి ఉండలేడు. ఆమె ఎక్కడున్నా ఆయన అక్కడ ఉన్నాడు. చాలా మంది కుటుంబాలు ఇప్పుడు కూడా గమనిస్తున్నాం మనం. కొన్ని కుటుంబాలు భర్తల డామినేషన్ ఉంటుంది ఎక్కువ, మరి కొన్ని కుటుంబాల్లో భార్యల డామినేషన్ ఎక్కువగా ఉంటుంది. సరే, భార్యను ముఖ్యంగా భర్త ఎక్కువగా ప్రేమిస్తాడనే సంగతి మనకు తెలుసు. భార్య చెప్పింది కాదన్నారు సాధ్యమేందో చాలా కుటుంబాలు అది జరుగుతుంది. అలాగే భార్య కూడా భర్తను గౌరవిస్తూ ప్రేమగా చూసుకోవడం మనం గమనిస్తున్నాం. ప్రియులారా, ఇక్కడ మనం గమనించి చూసినట్టయితే ఆదాము మట్టి ద్వారా సృష్టించబడ్డాడు. ఈయనను మొదటి మానవుడు అంటుంది బైబిల్. అలాగే యేసుక్రీస్తు వారు కూడా శరీరధారిగా ఈ లోకంలో వచ్చాడు. ఇప్పుడు రెండవ రాకడ సమయంలో ఆయన ఆత్మస్వరూపిగా వస్తాడు. యేసుక్రీస్తు వారు పరలోకం నుంచి వచ్చినటువంటి వ్యక్తి కాబట్టి పరసంబంధమైనటువంటి వ్యక్తిగా మనం తీసుకుంటున్నాం. అలాగే ఆదామును ప్రకృతి సంబంధిగా తీసుకుంటున్నాం కాబట్టి అతనిలో పాపం అనేది సహజంగా మరి వచ్చే అవకాశం ఎక్కువ ఉంది. పాపం తెలియనటువంటి మనిషి సాతాను మాటలు విని చెడిపోయినట్టుగా మనం చూస్తున్నాం. అన్యోన్యంగా ఉన్నటువంటి ఆ స్త్రీ పురుషులు మరి సాతాను ఎప్పుడైతే వారిని పడగొట్టిందో, దేవుడు మరి ఏదోను వనంలోకి వచ్చి ఆదామ అవ్వ ఎక్కడున్నారని చెప్పి అడిగినప్పుడు చూడండి వారి ప్రేమ ఎలా మారిపోయింది. ఒకరిపైన ఒకరు నేరం వేసుకుంటున్నారు, ఒకరిపైన ఒకరు నేరం వేసుకుంటున్నారు. మరి అంతకుముందు ఉన్నటువంటి ప్రేమ అయిపోయింది, డిఫరెంట్. కానీ ఇక్కడ స్పిరిచువల్ ఆస్పెక్ట్ లో మనం గమనించి చూసినట్టయితే యేసయ్య, సంఘము, వీరిద్దరి మధ్య అలాంటి నేరాలు ఉండవండి. సంఘమును యేసయ్య ప్రేమిస్తాడు బాగా. యేసయ్యను హృదయంలో ధరించుకున్నటువంటి సంఘము అతని ప్రేమిస్తుంది.
ఇప్పుడు మనమంతా నిరీక్షలో ఉన్నాం. ప్రభు ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తున్నాం. ఆ పెళ్లి కుమారు కోసం మనం వెయిట్ చేస్తున్నట్టుగా మనం గమనించాలి. ప్రియులారా, ఇక్కడ మనం గమనించి చూసినట్టయితే భార్య భర్తల అన్యోన్యత ఎలా ఉండాలని ఒకసారి మనం ఆలోచిస్తాం. వాక్యంలో మనకు నిర్దేశించబడింది. ఎఫెసీయులకు రాసిన పత్రికలో రాయడం జరిగింది. భర్త భార్యను ప్రేమించాలి, భార్య భర్తను గౌరవించాలి. ఈ రెండే దేవుడు చెప్పింది. ఈ రెండు దగ్గరనే చాలా మటుకు వ్యత్యాసం వస్తుంది మనుషుల్లో. సరైన విధంగా భార్యను ప్రేమించకపోవడం, భర్త అంటే గౌరవం లేకుండా జీవించడం, ఇవి సర్వసాధారణంగా అయిపోయినాయి. ఇద్దరు వ్యక్తులు వివాహం ఆడిన తర్వాత చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చినప్పుడు తల్లిదండ్రులు అతిగా స్పందించడం, బంధువులు అతిగా స్పందించడం, దాని ద్వారా వీరిద్దరి మధ్య ఆ యొక్క మిస్అండర్స్టాండింగ్ అనేది ఇంకా డిస్టెన్స్ పెంచుతుంది. వాక్యం ఏం చెప్తుంది? దేవుడు జతపరిచిన వారిని ఎవరు విడదీయడానికి వీలు లేదు, నరుడు విడదీయడానికి వీలు లేదు అని వాక్యం చెప్తారు. కానీ ఇప్పుడు మనం గమనించి చూస్తున్నట్టయితే విడిపోవడం అనేది సర్వసాధారణమైంది. విడిచిపెట్టండి అని చెప్పేసి ఎంకరేజ్ చేసేవాళ్ళు ఎక్కువైపోయినారు. స్వతహాగా మనుషులు ఉన్నటువంటి చెడు గుణాలను బట్టి, సమాజాన్ని ప్రేమించడం బట్టి, లోకాన్ని ప్రేమించడం బట్టి అనేకులు బహుభార్యత్వము జరుపుతున్నారు. వెస్ట్రన్ కంట్రీస్ లో మనం చూసినట్టయితే ఒకరు మ్యారేజ్ చేసుకొని మళ్ళీ 2 years కానీ వెంటనే డైవర్స్, మళ్ళీ డైవర్స్, మళ్ళీ వివాహం, మళ్ళీ డైవర్స్, ఇలా జరుగుతుంది. ఒక్కొక్కరు 4, 5, 6 మారుస్తున్నట్టుగా మనం గమనిస్తున్నాం. మన సమాజంలో కూడా మనం గమనిస్తున్నాం. ఒకరు మ్యారేజ్ చేసుకోవడం, ఇంకొకరు వదిలిపెట్టడం, ఇంకొకరు చేసుకోవడం, లేదా సహజనం పేరిట రకరకాలుగా వ్యవహరించడం. ఇది దేవుని దృష్టిలో మంచి విషయం కాదండి. ఒకరిని దేవుడు సృష్టించాడు. దాని యొక్క అర్థం ఏంటి? ఆ యొక్క సృష్టి మనకి ఇస్తున్నటువంటి హెచ్చరిక ఏంటి? జీవితాంతం ఒకరితోటి గడపాలన్నటువంటి విషయాన్ని తెలియజేస్తుంది. వివాహం అనేది ఒక కృతువు కాదు, అదొక వ్యవస్థ. అనేక విషయాలు దాంతో ముడిపడి ఉన్నాయి. దేవుడు దాన్ని ఘనంగా ఎంచుతున్నాడు. ప్రియులారా, ఇక్కడ మనం గమనించాలి. పెళ్లినాడు అనేకమైన ప్రమాణాలు చేసుకుంటాం మనం. ముఖ్యంగా పెళ్లి కృతువు జరుగుతున్నప్పుడు సంఘం ఎదుట పాస్టర్ గారు ప్రమాణాలు చేయిస్తారు, పెళ్లి ప్రమాణాలు. ఆ పెళ్లి ప్రమాణాలకు విలువిస్తున్నామా మనము? ఒక్కసారి మనం ఆలోచించాలి. లేదే కోపాలు తాపాలు రాగానే అవన్నీ మర్చిపోతాం. చెడు అనేది హృదయంలో చేరగానే అవన్నీ మర్చిపోతాం. ఇష్టానుసారంగా దైవ వాక్కును పక్కన పెడతాం. కలతలు మనస్పర్ధలు వస్తే దేవుని వైపు చూడాలా, సమస్యను తీర్చుకురఫా అని చెప్పేసి మరి ప్రార్థన చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా పెళ్లినాటి రోజు నుంచి ఖచ్చితంగా భార్య భర్తలు ఇద్దరు దేవుని సహవాసం కలిగి ఉండాలి. దేవుని సహవాసం కలిగి ఉంటే వారి బంధం పటిష్టంగా ఉంటుంది. హోలీ ఫియర్ అనేది ఇద్దరిలో వస్తుంది. శ్రేష్టమైన జీవితాన్ని అనుభవించగలుగుతారు. ఒకవేళ పిల్లలు పుట్టినా కానీ వారికి కూడా వీరు నేర్చుకున్నటువంటి క్రమాన్ని వారికి నేర్పించే అవకాశం ఉంటుంది. పెళ్లి కాగానే చాలా మటుకు జరుగుతుంది ఏంటి? హానీమూన్ తర్వాత వీకెండ్స్ రాగానే రకరకాలుగా ఇద్దరు ఇటు బీచ్లు అటు ఇటు తిరుగుతూనే ఉంటారు. పిల్లలు పుట్టిన తర్వాత సరే పట్టించుకోరు. వాళ్ళ నైతిక జీవనం పతనం అవుతుందా, ఏ రకంగా ఉంది, సంఘ సమాజంలో ఏ రకంగా ఉంది, అవి పట్టించుకోరు. ముఖ్యంగా క్రిస్టియానిటీ లైఫ్లో తీసుకుంటే కనుక దేవుని భయం భక్తుల్లో పెంచుతున్నామా? మన పిల్లలు జాగ్రత్తగా ఉన్నారా? ఎక్కడికి వెళ్తున్నారు ఏంటి అంటే అక్కడ మనం ఆశ్చర్యగొల్పే విషయాలు గమనిస్తున్నాం. చాలా మంది పిల్లలు రకరకాలుగా పాడవుతున్నట్టుగా గమనించాలి. కేవలం వివాహం చేసుకోవడం, పిల్లల్ని గెలడము, రోడ్డు మీద వదిలేయడం పద్ధతి కాదు. ప్రియులారా, ఖచ్చితంగా పిల్లలతో రోజు వాక్యం చదివించడము, సంబంధించినటువంటి ధ్యానాంశాలు తెలియచేయడం, కుటుంబ ఆరాధన, కుటుంబ ప్రార్థన ఖచ్చితంగా ప్రతి ఇంట్లో ఉండాలి. చర్చికి తీసుకెళ్లడము తల్లిదండ్రుల బాధ్యత. మరి వీకెండ్స్ రాగానే
సండే రాగానే ఫ్రెండ్స్ వచ్చేస్తుంటారు, పిక్నిక్ అని ఫంక్షన్ అని అటు ఇటు తీసుకెళ్ళిపోతుంటారు. వీళ్ళరా తల్లిదండ్రులు విజిలెంట్గా ఉండాలి ఈ విషయంలో. సమాజంలో మంచివారు ఉన్నారా, చెడ్డవారు ఉన్నారా, వచ్చే వ్యక్తులు ఎలాంటి వారు గమనించాలి. వారి ప్రభావం పిల్లలపైన ఉంటుంది, వారు చెడిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ క్రమశిక్షణ అనేది వారికి అవ్వాలి. అంటే దేవుని భయంలో మనం పెంచాలి. క్రమశిక్షణలో వారు ఉండాలంటే ముందు మనం నేర్చుకోవాలి. చాలామంది తల్లిదండ్రులు ఆ డిసిప్లిన్ లేదు, ప్రార్థనకు ఇష్టపడరు, చర్చి కూడా సరిగా వెళ్ళరు, వాక్యం ధ్యానం చేయరు, వాక్యం అసలు చదవరు. చాలా ఇళ్ళలో జరుగుతుంది అదే. జస్ట్ దే ఆర్ గోయింగ్ సండే చర్చ్కి వెళ్తుంటారు అంతే. కానీ గృహంలో దేవుని సాన్నిధ్యం కలిగి ఉండాలన్నటువంటి ఆలోచన ఉండదు. పెళ్ళైన వెంటనే చాలా మంది ప్రణాళికలు వేసుకుంటారు. ఇల్లంతా ఫర్నిచర్తో నింపాలా, ఒక కారు కొనుక్కోవాలా, బైక్ కొనుక్కోవాలా, చాలా లగ్జరీగా ఉండాలి, గోల్డ్ కొనుక్కోవాలి, ఇవన్నీ రకరకాలుగా ప్లాన్స్ వేసుకుంటా ఉంటారు. వీళ్ళరా వీటికంటే దృష్టి మనం దేనిపైన ఉంచాలి అంటే ఆధ్యాత్మిక భావన, డివైన్ క్వాలిటీస్ మీద ఉండాలి. స్పిరిచువల్గా నేను ఏ రకంగా ఎదగాలి, ఏమి నేర్చుకోవాలా, దైవిక అంశాలు, వీటిపైన దృష్టి ఉంచాలి. తల్లిదండ్రులకు ఆ దృష్టి ఉన్నట్టయితే పిల్లలకు అబ్బుతుంది. అప్పుడు ఆ కుటుంబం ఒక మాదిరిగా ఉంటుంది. అప్పుడు ఆటోమేటిక్ దేవుడు ఇవ్వాల్సినటువంటి బ్లెస్సింగ్స్ ఇస్తాడు, మనకు కావాల్సిన అన్ని కూడా ఏర్పాటు చేస్తాడు. ఫస్ట్ దేవుని హృదయంలో నిలుపుకోవాలి, ప్రతిష్ఠించుకోవాలి. అది పక్కన పెట్టేస్తాం మనం. మనుషులు వచ్చింది ఏంటంటే ఢంబం, ఆర్భాటాలు, షోపుటప్పులు ఎక్కువైపోయాయి. పిల్లరా తమ పిల్లలు చెడు మార్గంలో వెళ్తుంటే ఎవరైనా చెప్తే, హెచ్చరిస్తే ఉల్టా వారిని తిట్టే రకంగా తయారవుతున్నారు. వారి జీవితం వారి చేతుల్లోండి, వారి జీవితాన్ని వారు అనుభవించాలి, మంచి చెడు వారు తెలుసుకోవాలా. మేము నిర్బంధించము, వారిని ఫ్రీగా ఉంచుతాము, జీవితాన్ని వారు అర్థం చేసుకోవాలండి అని చెప్తూ ఉంటారు. పిల్లరా మరి మొక్కై మంగనేది మ్రానై మంగున అనేటువంటి విషయం మనకు తెలుసు. చిన్నప్పుడే వారిని సరి చేస్తే అది సరిగ్గా ఉంటుంది. ఇలాంటి పనికిరాని ఆదర్శ భావాలు చెప్తే ఏమవుద్దంటే చేజేతులారా మన పిల్లల్ని మనం పాడు చేసుకుంటాం. కాబట్టి పిల్లల్ని దేవుడు మీకు ఇచ్చింది పరిశుద్ధంగా ఇచ్చాడు, నిష్కపటంగా పాపరహితంగా మీ ఒళ్ళో పెట్టినాడు. వారు పుట్టినప్పుడు పాపం తెలియదు వాళ్ళకు. సమాజంలో పాపం నేర్చుకుంటున్నప్పుడు తల్లిదండ్రులు గమనించి నియంత్రించాలా, కంట్రోల్ చేయాలా, సరైన మార్గంలో నడిపించాలి. పిల్లల్ని నడిపించాలంటే ముందు మనం దేవుని భయభక్తులు మనం ఉండాలి, వారికి అభ్యింపచేయాలి. ఈ ప్రాక్టీస్ ఇక్కడ చాలా మటుకు కనబడటం లేదు. ఎవరైతే దీన్ని అనుసరిస్తున్నారో వారి కుటుంబాలు దీవించబడుతున్నాయి, ఆశ్రయించబడుతున్నాయి. చాలా కుటుంబాల్లో తల్లిదండ్రులు రక్షించబడుతున్నారు, పిల్లలు రక్షించబడడం లేదు. అంటే ఆ కుటుంబంలో వీరు మాత్రం పరలోకం వెళ్తారు, వారు విడవబడతారు అన్నట్టు. వీరి ప్రేమ ఎలా ఉందో చూడండి. నీకు నిజమైన ప్రేమ అనేది ఉంటే వారు కూడా నీతో పాటు పరలోకం రావాలని నువ్వు ఆలోచన చేసుకోవాలి, కన్నీరు కావాలి, దేవుని సన్నిధిలో మొరపెట్టుకోవాలి, గోజాడాలి. ఆ యొక్క ఇంట్రెస్ట్ నాలో ఉన్నదా ఒక్కసారి ఆలోచన చేయండి. ప్రియులారా, పిల్లల్ని బహుమానాలుగా దేవుడిస్తే సమాజంలో చెడిపోతుంటే చూస్తూ ఊరుకునే తల్లిదండ్రులు ఉన్నారు. ఇది కాదండి. వైవాహిక జీవితము గౌరవప్రదమైంది అని మనం గౌరవించాలి. కాబట్టి ప్రియులారా, మనం గమనించి చూసినట్టయితే వివాహం అనేది దేవుడు ఏర్పాటు చేసింది ఏంటంటే శాశ్వతంగా కలిసిమెలిసి జీవించడం. దీన్ని బ్రేక్ చేయడానికి వీల్లేదు, దీన్ని గౌరవించాలి. సో అందరూ కూడా నూతనంగా వివాహమైనటువంటి వారిని ఐక్యపరచబడడానికి, కలిసి జీవించడానికి ప్రోత్సహించాలి. ఒక ఆరోగ్యకరమైనటువంటి ఆధ్యాత్మిక భావంలో వారు కూడా తమ కుటుంబాన్ని కాపాడుకోవాల్సి ఉంటుంది. ప్రియులారా, మరి ఈ ఆధ్యాత్మిక జీవనం ఏ కుటుంబంలో అయితే ఉంటుందో ఆ కుటుంబాన్ని దేవుడు ఇష్టపడతాడు, ఆశీర్వదిస్తాడు. కాబట్టి దయచేసి నేను మనవి చేసేది ఏంటంటే, మీరు పెళ్లినాడు చేసుకున్నటువంటి వాగ్దానాలను దయచేసి గౌరవించి జీవితాంతము ప్రభువును తోడుగా ఉంచుకొని ఆ ప్రభు వెలుగులో మీరు నడవగలిగితే మీరు దీవించబడతారు,
మీ పిల్లలు దీవించబడతారు, మీ కుటుంబాలు ఆశ్రయించబడతాయి. ఆ దిశగా దేవుడు మనల్ని నడిపించాలని ప్రార్థిస్తాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైనటువంటి మా దేవ, కృపగల మా రాజా, క్రీస్తు ప్రభు వందనాలు స్తోత్రాలు చెల్లించుకొంచున్నాం నాయన. మరి ఈ ప్రపంచంలో మొదటి వివాహము నీవే జరిపించినట్టుగా గమనిస్తున్నాను. చివరి దినాల్లో కూడా ప్రభా, సంఘమనే స్త్రీతో పెళ్లి కుమారుడుగా వస్తున్నటువంటి నీతో మరి ఆధ్యాత్మిక వివాహం జరగబోతున్నట్టుగా వాక్యం సెలవిచ్చింది కాబట్టి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. వివాహం అన్ని విషయాలు ఘనమైందని సెలవిచ్చిన దేవుడు మానవులు జరిపించేటటువంటి మరి వివాహానికి ప్రత్యక్షంగా మానవ రూపంలో వచ్చినటువంటి నీవు కానాలో మరి ఒక వివాహానికి అటెండ్ అయినట్టుగా కూడా మేము చూసాం తండ్రి, గమనించాం వాక్యం ద్వారా. అయ్యా ప్రభా, దయచేసి పెళ్లినాడు చేసుకున్నటువంటి ప్రమాణాలను గౌరవించి మరి భార్యాభర్తలు మరి జీవించలాగా కృప చేయమని కోరుచున్నాను. బైబిల్లో నిర్దేశించబడేటువంటి విషయం, భర్త భార్యను ప్రేమించాలి, భార్య భర్తను గౌరవించాలి. ఈ విషయాన్ని చక్కగా అవగాహన చేసుకొని పరస్పర ప్రేమ, అభిమానము, అన్యోన్యతను కలిగి మరి వివాహితులు జీవించలాగా కృప చేయమని కోరుచున్నాను. తమ పిల్లల్ని కూడా ఆరోగ్యకరమైనటువంటి వాతావరణంలో, అనగా ఆధ్యాత్మిక వాతావరణంలో పెంచి మంచి డివైన్ క్వాలిటీస్తో పెంచి మరి ఆ కుటుంబం దీవించబడినట్లుగా తల్లిదండ్రులు శ్రద్ధ తీసుకునే అవకాశం దయచేయమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.